ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాగ్దానము కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఏముందనేది చూసుకుందాం. ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడు. హల్లెలూయా. దేవుడు ఈ దిన వాగ్దానాన్ని గురించి చెప్తున్నాడు. దేవుడు మన పాపాలను ఎలాగైతే క్షమించినో, తాను సిలువలో మరణించి మన కొరకు మృత్యుంజయముగా లేచినాడు. సిలువ పైన మనకు రక్షణ కలగాలని ఈ సిలువ పైన ఎలాగైతే ఆయన చనిపోయాడు మన కొరకు, మొదటి మాట కూడా మిమ్మల్ని వీరు ఏమి చేయుచున్నారో ఎరుగును కనుక వీరిని క్షమించుడి అన్న మాటే చెప్పింది. అంత బాధలు, అంత పెయిన్లో కూడా చెప్పిందంటే మనకు కూడా చాలా ఒక క్లిష్టమైన పరిస్థితిలో కూడా మనం కూడా ఇతరులను క్షమించే ఒక మనసు కలిగి ఉండదు. కానీ దేవుని గుర్తు చేసుకుంటే తప్పకుండా మనం ఇతరులను క్షమించే గుణాన్ని మన శక్తి వలన, మన జ్ఞానం వలన అది కాదు, కానీ దేవుడు అనుగ్రహించే శక్తి వలన, జ్ఞానం వలన మనం చేసుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆ ఒక్క క్షమాపణ గుణం మనలో, ఇతరులకు క్షమించే ఒక తత్వాన్ని మనలోనే దేవుడు పెడతాడు. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మిమ్మల్ని కూడా దీవించి ఈ వాక్యంతో బలపరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.